విషయం చెప్పమంటారా? ఆశ్చర్యాన్ని కలిగించే ఒక విషయం చెప్పమంటారా? ఏమండి, దావీదు గారు గురించి ఒక చిన్న సందర్భాన్ని చూద్దాం మనం. దావీదు గారి గురించి మనం ఆలోచిస్తానండి. మనం చుట్టుపక్కల ఉన్న ప్రమాదాలను గుర్తించమండి. మన మనస్తత్వాలు అంతే. మనం చుట్టుపక్కల జరిగే ప్రమాదాలను గుర్తించలేం, మన మనస్తత్వాలు అంతే. కానీ మన చుట్టూ ఏ ప్రమాదం ఉన్నా కానీ కంచె వేసి కాపాడేది మాత్రం మన దేవుడు అండి. కంచె వేసి కాపాడుతాడు. ఎలా కాపాడుతాడు మీరు చూస్తే సమూయేలు మొదటి గ్రంథం మనం చూద్దామండి. సమూయేలు మొదటి గ్రంథం మనం చూస్తే మన పనుల్లో మనం ఉండిపోతామండి. కానీ జరుగుతున్నటువంటి పరిస్థితులు మీరు చూస్తే సమూయేలు మొదటి గ్రంథము 18th చాప్టర్ మనం చూస్తే 10th verse 18వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తున్నాండి. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలంగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటి లాగున వీణ చేత పట్టుకొని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదననుకొని అనుకొని సౌలు ఆ ఈటను విసిరెను. అయితే అది తగులకుండా దావీదు 2 మారులు తప్పించుకొనెను. ఎందుకు తప్పించుకున్నాడయ్యా? దావీదు సొంత తెలివితేటలు ఎంతకి? 12th verse. దేవుడు తనను విడిచి దావీదుకు తోడై ఉండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. 14వ వచనం మనం చూస్తే మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తించగా దేవుడు అతనికి తోడుగా ఉండెను. చూసారా చక్కగా ఉందా? ప్రాణం అండి ఎంతసేపట్లో పోయిద్దండి. అది వెరీ సింపుల్ అండి. కానీ పిల్లరా, దేవుడు తోడుగా ఉండటం వలన ప్రాణాలను తీయటానికి వెనకడుగు వేసినటువంటి సౌలు గుండెల్లో భయం వచ్చేలాగా దేవుడు చేశారండి. ఒక మనిషిని చంపటానికి సాహసం చేసినటువంటి వ్యక్తికే ఆ మనిషిని చూస్తే భయం వచ్చేలా చేశారు. అది మన దేవుని కెపాసిటీ. అది దేవుడు మనకు తోడుగా ఉండటం అంటే. అది దేవుని యొక్క ప్రేమ అలా ఉంటుందండి. ప్రతి పరిస్థితుల్లో, ప్రతి ప్రతికూల పరిస్థితుల్లో, ఆఖరికి మన చుట్టూ చావే అలుముకున్నా కానీ మన ప్రాణాలు తీయటానికి ఎన్నో పరిస్థితులు, దుర్మార్గులు మన చుట్టూ ఎన్ని దారులు తీసినా కానీ ప్రతి ముళ్ళ దారిని కూడా ఆయన మంచుతో కూడినటువంటి ఆహ్లాదకరమైన దారిగా మార్చి మనకు అందులో ఆనందాన్ని ఇస్తూ ఉంటారండి దేవుడు.